హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము జగతి మేడం గారు బతికే ఉన్నారా అనేసి మనం మాట్లాడుతున్నాం. జగతి మేడం గారు అయితే నాకు తెలిసి 100% బతికే ఉంటారు అని నేను అనుకుంటా ఉన్నాను. అది ఎలాగా అంటే మనకు డైరెక్టర్ గారు సీరియల్లో నేను చూసినప్పటి నుంచి సీరియల్ని చూస్తే మనకి ఏం జరుగుతుందంటే సీరియల్లో వాళ్ళు ఫస్ట్ నుంచి మనకి హింట్స్ ఇస్తూ ఉంటారు. మీకు ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుంది అనేసి. ఆ హింట్స్ నీకు ఎలా దొరికింది అనేసి మీరు డౌట్ రావచ్చు. ఈరోజు మీరు ఎపిసోడ్ చూసారంటే ఫోటోలు చూపించేటప్పుడు శైలేంద్ర బ్రో ఫోటోలు చూపిస్తాను కదా, ఫోటోలు చూపించేటప్పుడు ఏం చూపించారు చెప్పండి. మనకి ఫోటోలు చూపించేటప్పుడు మనకు చూపించిండేది జగతి మేడం గారు చనిపోయారు కదా, ఈ గురించి అవసరం లేదులే అనేసి శైలేంద్ర బ్రో చెప్తాడు. అప్పుడు మన ఋషి సార్ ఏం చెప్తారు అంటే, ఒకవేళ మేడం గారు వచ్చారనుకోండి అప్పుడు ఏం చేస్తారు అనేసి ఇప్పుడు టిష్ పెట్టారు. ఆ టిష్ పెట్టారా ఒకటి. ఇంకోటి ఏమంటే వజ్జారా గారి గురించి రేపు చెప్పాలి. రేపు వజ్జారా గారి గురించి ఏం చెప్తారంటే ఈవిడ గురించి కూడా అవసరం లేదంటే ఈవిడ ఎవరు ఎక్కడ అనేసి మాట్లాడినప్పుడు మన ఋషి సారు వజ్జారా గారి గురించి ఏం చెప్తారనేసి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ వీలైతే ఈరోజు సాయంకాలం మళ్ళీ ఒక వీడియో చేద్దాం. వజ్జారా గారి గురించి ఏం చెప్తారు, ఋషి సార్ ఎలా ఫీల్ అవుతారు అనేసి ఒక వీడియో చేద్దాం. అలాగే జగతి మేడం గారు బతికే ఉంటారు, ఎలా బతుకుంటారు అని కూడా మనం చిన్న అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు రంగా ఉన్నాడు కదా, రంగా వచ్చి ఎక్కడ ఇప్పుడు వజ్జారా గారు కనుక్కునే పొజిషన్లో ఆ జగతి మేడం ఫోటో కూడా కనుక్కుంటారని నేను అనుకుంటాను. ఎలా చెప్తా ఉన్నాను ఇది అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఋషి సారు రంగా ఒకే ఫేస్లో ఉన్నారు. ఒకే ఫేస్లో అంటే ఇద్దరు కవల పిల్లలు ఉండొచ్చు, లేకపోతే అనాలదమ్ములు ఉండొచ్చు, ఆ విధంగా ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ రంగా గారు ఇన్ని రోజులు జగతి మేడం 20 years ఋషి సార్ దూరంగా ఉన్నారు కదా. 20 years దూరంగా ఉన్నప్పుడు ఋషి సారు రంగా ఏమన్నా చూసుకుంటాను జగతి మేడంని, ఒకవేళ రాధమ్మకి రంగాకి ఏమన్నా ఇద్దరికి సంబంధం ఉందా, ఆ విధంగా సీరియల్ని తీసుకురావచ్చు. యాక్చువల్గా సీరియల్ జరగాలనుకుంటే చాలా మంచి ఎపిసోడ్స్ తీసుకురావచ్చు. ఎందుకంటే జగతి మేడం గారు బతికే ఉంటే మాత్రం సీరియల్ నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే కామెంట్స్ కూడా చాలా మంది చేశారు, జగతి మేడం గారు ఉంటే ఈరోజు చాలా బాగుండేది ఎపిసోడ్ అనేసి. నేను కామెంట్స్ చదివాను చాలామందివి, అందరూ ఆ విధంగా కామెంట్ చేశారు. కాబట్టి జగతి మేడం గారు మళ్ళీ రావాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూద్దాం జగతి మేడం గారు వస్తారా, ఏం చేస్తారా అనేసి నేనైతే వెయిట్ చేస్తాను. జగతి మేడం గారు అయితే బతికే ఉంటారు అనేసి నాకైతే అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా, ఏమవుతుందని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేస్తారో. అలాగే వజ్జారా గారు ఎపిసోడ్ చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే రేపు మెయిన్ ఎపిసోడ్ ఉండేది వజ్జారా గారిది. చూస్తాం ఏం జరుగుతుంది అనేసి వెయిట్ చేస్తానండి. జగతి మేడం గారికి రంగాకి ఏదో సంబంధం ఉంది, అలాగే మనో గారికి రంగాకి ఏమో సంబంధం ఉంది, లేకపోతే ఋషి సార్ మనని పంపించారా అనేసి మనకు రూమర్స్ వచ్చాయి కదా. ఆ రూమర్స్ ఏమైనా నిజమవుతాయా అనేసి డైరెక్టర్ గారి మైండ్లో ఏముంది అనేసి. ఇంకొక విషయము, రంగాగా చేయలేంది ఋషిగా చేయలేదు రంగాగా చేస్తాను అనేసి మన ఋషి సార్ అంటా ఉంటారు కదా. అసలు ఏం చేయాలనుకుంటా ఉంటారు మన దేవయాని గారిని, శైలేంద్ర గారిని ఏం చేయాలనుకుంటా ఉంటారు ఏమనేసి నేనైతే చాలా అంటే మామూలుగా కాదు వెయిట్ చేస్తుండేది. అసలు ఈరోజు ద బెస్ట్ ఎపిసోడ్. దాదాపు నాకు తెలిసి ఒక 3-4 నెలల తర్వాత మంచి ఎపిసోడ్ పడిందని నేను అనుకుంటాను. చూద్దాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బాయ్. థ్యాంక్ యూ.